ఏంది సైడ్ కూడా బాట ఉందా? ఎవరు పోసారు ముగ్గు ఇది? ఇటు కూడా పెట్టుకోమన్నాడు బాట. బైక్ కోసం పెట్టాను. నీ పేరేంది? ప్రభాకర్. ఎంతమంది ఇంట్లో ఉంటారు? ఎవరు? మీ అన్నయ్య? అన్నయ్య హైదరాబాద్ ఉంటాడా? ఇప్పుడు ఇటు సైడ్ బండి కోసం పెట్టారు. ఇదంతా పావుకు 2 గుంటలు ఉందా ఇది? కాలనీ, అదే కాలనీ ఇల్లు కదా, దాన్ని పావుకు 2 గుంటలు అంటారు దాన్ని. 1.75 పైసలు ఉంది, 70 పైసలు ఉంది. మరి ఇటేంది బాట? చూద్దాం చూద్దాం ఫస్ట్ దీంట్లో ఏముందో. దీంట్లో అయిపోయింది ఇది, ఇది అయిపోయింది అంటాను. ఇట్లా పోవద్దు, ఈ వాటర్ నుంచి పోవద్దు. ఇక వాటర్ నుంచి పోతే ఒకరొకరు లొల్లులు అవుతాయి బాగా. ఇది మూసేయాలి బాట. మూసే స్వామి, ఇప్పుడు ఇటు సైడ్ మూసేకుంటా. ఇప్పుడు ఈ గేటుకు ఆ గేట్ ఏంది? నేను వాళ్ళదే, మీ వేరేటోళ్ళని అడిగిన, ఎదురు పెట్టినావు ఒకటి. సార్ అదొకటి విషయం. ఇటు నుంచి నడిస్తే ఏందో చెప్పనా ఫాల్ట్. ఆగ్నేయ దిశ నడవడం వల్ల ఎక్కువగా ఇంటి ఎక్కువగా లొల్లులు, మంట. ఏ మాట్లాడినా దాంట్లో ఒక్కరికొకరు పురిగలవకపోవడం. మరీ ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ మన మంటలో పోసినట్టయితే. మరీ ముఖ్య విధానంలో మనకి ఏదైతే అభివృద్ధులు కావాలనుకుంటామో అవన్నీ ఎగిరిపోతాయి. ఆగ్నేయ దిశ భాగంలో అలా జరుగుతుంది. దీన్ని ఇటు తర్వాత ఇటు సింహద్వారం ఇటు పెట్టడం అనేది ఎందుకు పెట్టిండు అనేది మరి వాళ్ళకి ఆయన కేరక. బండి కోసం పెట్టి అదమ్మా. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని బండి కోసం వీటి కోసం పెట్టుకుంటే ఆడ ఈ దీని యొక్క ఎఫెక్ట్ అంతా మీద పడుతుంది. ఇది కంప్లీట్ గా ఆగ్నేయ దిశ మూసేయడం శ్రేయస్కరం, చాలా వరకు మీకు అనుకూలత. ఈ వాచ్ గీడ పెట్టింది ఎవరు? కడతలేదా? ఈ షార్ట్ పెట్టు అక్కడ కదా సైడ్. తర్వాతది బైక్ ఉంది నీదేనా? ఏంటిది బైకేనా? మీ అన్న పేరు ఏం పేరు? ఇటు వాయువ్య దిశ. ఎడిపోతాడు ఇటు పోతే ఇటు భలే ఉంది దారిలో. మీకు అటు సైడ్ ముందు మీరు గొర్రెల కోసం అన్నారు చూసినాం, అదే మంచి దారి వీటికన్నా. అటు సైడ్ మీకు దొరుకుతుందా మరి? ఇప్పుడు అది బాటే కదా, మంచిగా ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మోపైంది. ఇప్పుడు దీని మీద ఇల్లు మీద ప్రభావం పడుతుంది. 3 రోడ్ల కాడ ఉంది ఇల్లు. ఎవరు వస్తారు అక్కడ? ఖచ్చితంగా గోమాత విగ్రహం పెట్టాలి.
ఏదో ఒక అభివృద్ధి ఉంటది కానీ మిగతా అభివృద్ధులన్నీ మింగేస్తుంది. ఇక్కడ గోమాత విగ్రహం పెట్టండి. ఇటు కూడా గోమాతది కానీ వినాయకుని పెట్టండి. ఇటు కూడా సూపు గోమాత విగ్రహం ఆవు ఆవు అటు గోమాత పెట్టండి. ఇటు కూడా గోమాతని వినాయకుని పెట్టండి. ఇవి కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు పడమర వీధి ఇది సైడ్ పడమర, ఇది దక్షిణ నైరుతి వీధి పోటు, ఇది తూర్పు నుంచి వస్తుంది. 3 వీధి పోట్లు ఉన్నాయి దీని మీద. రోల్ మీదేనా? ఎందుకు వేసారు? వాడిన రూలేనా? కొట్టిద్దా అని కొట్టించారు. ఇప్పుడు ఎవరు 100 రోజులు లేరని దాన్ని అట్నే బంద్ చేసారు. అదే కానీ కొట్ట కాదు రాలే. తీసేసి వేరే రాయి పెట్టుకోరాడా. వేరేటోడు చూసారు నూరింది అనుకోరా. నూరుడు అంటే ఏంది? పై స్థానంలో దంచుడు ఉంటే ఏంది? అది కూడా ఎఫెక్టే. ఈ ఇల్లు స్థానంలో అందరు ఇల్లునే ఉంటారు పొత్తుల్నే, అంతేనా? అసలు ఇటు జాగు ఉంటే కొంచెం ఇక్కడ దాకా ఈ పిల్లరు ఇది పడితే అయిపో. కొంచెం ఇక్కడ 1 ఫీట్ వరకు ఉండాలి గ్యాప్, అంటే ఫీట్ వరకు ఉండాలి దిమ్మే. పోయి ఎర్జుకే పెట్టిరు గాలి చిక్కులు. ఇల్లు అయితే మంచిగా కాంటకైతే ఉంది. ఇల్లు మంచిగానే కూర్చుంది. ఇల్లు కూర్చొని చుట్టూ మొత్తం ఆగం పెట్టింది. బయట ఇక్కడ అంటే చూస్తుందా కాంటాకు బాగా దొడ్డి ఇళ్ళకెళ్ళిపోతాయి మేకలు. ఇవన్నీ ఈగలు ఏమన్నా పండ్లు పోసిరా? మామిడి పండ్లు. ఇది వేరేటోళ్ళది ఇల్లు. ఇది మాన ఇళ్ళకెళ్ళి ఇస్తాండి ఆయన. గొడవలు అలాంటివి ఏముండవు, కలిసి ఉంటాం. మేకలు మొత్తం మీయేనా? వెరీ గుడ్. చెప్పినవా? బయట పోయింది మరి. పాలు తీకిందా మరి? మంచిగానే ఉంది ఇది. ఇది ఎందుకు నీకు? ఇది ఎవరిది? మీదేనా? అలాగెళ్ళి ఇళ్ళకి వస్తారు. నీ పేరేంది? పిల్లలు మంచిగా ఎత్తానే కదా. మరి ఇప్పుడు మీకు ఎల్లమ్మలు ఇట్లా పెట్టిరా? ఉప్పులమ్మలు పెట్టినావా? భూమిలో పండిన పడపోయిన పొలం ఎత్తాం అయ్యవా? దేవుడు లేదంటావు ఏందమ్మా? అమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే ఇదైతే ఈ ప్లేస్ కూడా చాలా మంచిది. ఆ ప్లేస్ కన్నా ఈ ప్లేస్ బాగా వస్తుంది. అసలు ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ పోవడానికి మంచి ప్లేస్ ఉంది. రోడ్డు దానికి కరెక్ట్ రోడ్డు లేవు సామి. అది ఎంత మంచి విధానం ఇల్లైనా కూడా అటు వాయువ్యం ఉంది, ఇటు ఆగ్నేయం ఉంది. ఏది వద్దో అదే వాడింది ఆ ఇంట్లో. అలా ఉన్నోళ్ళు కాక అభివృద్ధి జరగాలంటే బయటికి పోతేనే అభివృద్ధి జరుగుతుంది. బయటికి పోతే అభివృద్ధి అంటే ఏదో ఒక రకం అభివృద్ధి, అది కూడా అభివృద్ధి కూడా కాదు. ప్రధానంగా ఏదో ఒకసారి ఉద్యోగం ఉంటుంది కానీ వాళ్ళకు కూడా సంతానాలు ఉంటాయి. పెద్ద ఆయన ఏడుంటాడు? పెద్ద ఆయన పునే పోయిండు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? కాలేదు సంతానం. 7 కొండలవాడ వెంకటేశ్వర. ఈమె కారేన్లా? మరి ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఎట్లా తెలవాలి ఇప్పుడు వాళ్ళ గురించి? వాళ్ళ లైన్లో కలుపుకోవాలి. వాళ్ళ లైన్ కలిపితే సంతాన భాగ్యం ఇవి అంటాడు.
మాకు కావాల్సిందే ఇంకా ఇందులోకి ఎవరిద్దరు అందులో ఉంటే గొడవలు అవుతున్నాయి. నీ పేరేందమ్మా? నీ పేరు? సరే, ఇటు అయితే ఉత్తర స్థానం మంచిగా ఉంది ఇటు సైడు. ఇక్కడ ఒకదాని కాకపోయినా సంతాన యోగం ఉంది. చెప్పిందా? అవునక్క. ఇప్పుడు ఆ ట్యాంక్ ఇట్లా వాళ్ళది, ఇది మాత్రం ఇది ఈ నుంచి గిటే 50 అంటే ఒక 40-50 గజాలు ఉంది అంతే. అరగుంటున్నట్టుంది. అరగుంటుందో గుంటున్నదో అదే. అంటే మీరే కొన్నారా ఇది? దానికన్నా ఇది బెటర్. పెళ్ళిళ్ళు అయినాయా? ఎవరికి ఇచ్చినావు? వెరీ గుడ్, మంచి పని చేసి. కిచెన్ సైడ్ మంచిగా ఉందా? కిచెన్ ఇట్లా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఉంది కాబట్టి కథ అంతా. ఈ బీరు వైట్ పెట్టు, ఈ బీరు వైట్ పెట్టి బత్తలు ఇటు ఏంటి వడ్ల వడ్లు ఇటు బీరు ఇట్లా పెట్టు. పెడితే కొంచెం అనుకూలత ఉంటుంది. ఇది కిచెన్ పర్పస్ చేశారు. ఎవరికి ఎవరికి ఆ రూమ్ అంత ఒకటే దారి కాబట్టి ఈ 2 రూములు ఉన్న ఇల్లు అదే ఒకటే బలం, అదే పడుతుంది. ఇలా వేరే సపరేట్ వండుకుంటారా? మంచి పని చేశారు. ఇక పొద్దు పెళ్లి చేసిన రోజే నువ్వు వాళ్ళ భాగం అయిపోయినావు. ఇక ఇక వాళ్ళు ఏందా పెళ్ళైన రోజే కథం. కూర్చోరి ఎల్లో కథ చూద్దాం. ఏం చదువుకోలేదు నువ్వు? ఒళ్ళైనా మీ ఇద్దరి మధ్యలో బాగా పెళ్ళైన కొత్తలో కానీ ఈ మధ్యలో ఎప్పుడన్నా తప్పు చేయిందమ్మా? గొడవలు కాకుండా ఎట్లుంటాయి కుటుంబం అంటే? హాస్పిటల్లో పోయి తిరిగిరా మీరు? మరి ఇప్పుడు మీకు శరీరంలో మీ పర్పస్లో అంటే మీ రిపోర్ట్లు ఉన్నాయా రేపు? పోయినాయి. సూర్యాపేట చూపెట్టిరా? ఇంటి పేరు చెప్పు.